ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సార్, పుష్కరాలు రాబోతున్నాయి వచ్చే నెల నుంచి. సో ఈ పుష్కరాల వచ్చే క్రమంలో మీరు ఏదో క్రతువు నిర్వహిస్తున్నారని తెలిసింది. ఏంటి సార్ అది అసలు? నర్మదా పుష్కరాలు. ఓంకారం చాలా విశేషమైనటువంటిది. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురున్నట్టుగా నర్మదా అనేటువంటిది 6వ స్థానం. 6 అంటేనే శత్రువుల్ని పూర్తిగా కూడా నిర్మూలన చేసేటువంటిది నర్మదా అనేటువంటిది. ఆ నర్మదా నదికి పుష్కరాలు, అది కూడా ఓంకారం. ఓంకారం అమలేశ్వరుడు, ఓంకారేశ్వరుడు అమలేశ్వరుడు ఇద్దరు అక్కడ కొలువై ఉంటారు. ఆ ఓంకారేశ్వరంలో పుష్కరాల సమయంలో లక్ష్మీ గణపతి యాగం చేస్తున్నానండి. 1,00,000 మోదకాలతో రోజు సుమారుగా 1,000 మందికి అన్న సంతర్పణ చేయాలి. అన్నప్రసాద వితరణ అంటే ఎంతమంది అయితే వస్తారో తెలియదు కానీ 1,000 మందికి మినిమంగా వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టి 1,00,000 మోదక లక్ష్మీ గణపతి యాగం చేయాలి అనేటువంటిది ఒక సంకల్పం తీసుకున్నాం. దానికి నడుస్తున్నాయి. ఎందువలన అక్కడే చెయ్యాలి, 1,00,000 మోదకంతో లక్ష్మీ గణపతి ఎందుకు చెయ్యాలి అనేటువంటి దానికి మూలంగా ఆదౌ పూజ్యౌ గణాధిప అని అంటారు. ఈ 1,00,000 మోదక లక్ష్మీ గణపతి అనేటువంటి విషయం కాసేపు మనం పక్కన పెట్టుకుంటే, లక్ష్మీ గణపతి హోమం అనేటువంటిది మనం అన్ని చోట్ల చూస్తూ ఉంటాం. ఏదైనా పనులు ఆగిపోతున్నాయి, రావాల్సిన డబ్బు ఆగిపోతుంది, ముందుకు నడవలేకపోతున్నప్పుడు లక్ష్మీ గణపతి హోమం చేయండి అని ఆ లక్ష్మీ గణపతి హోమాలు మనం చేసుకోవటము, ఆ ఒక ఆనందాన్ని కూడా మనం అనుభవిస్తూ ఉంటాం. అదే లక్ష్మీ గణపతి హోమం అనేటువంటిది సూర్యోదయం లోపు పూర్తి చేసుకుంటే ఆ ఫలితం వేరేగా ఉంటుంది. మళ్ళీ అంటే సూర్యోదయం లోపు లక్ష్మీ గణపతి హోమం పూర్తి కావాలి. అది కూడా మనం కొంత అనుష్ఠానం కూడా చేసి ఉండాలి. అటువంటిది 1,00,000 మోదకాలు, తర్వాత ఎండు కొబ్బరి చిప్పలు, ఉండ్రాళ్ళు, గరిక, చెరుకు ముక్కలు వీటితోటి తీసుకొని లక్ష్మీ గణపతి స్వామి వారికి విశేషంగా 12 రోజుల పాటు 1వ తారీఖు నుంచి 12వ తారీఖు చివరి వరకు కూడా 12 రోజుల పాటు చేస్తున్నాం. విడిగా చేసేటువంటి దానికి, పుష్కరాలలో చేసేటువంటి దానికి 10,000 రెట్లు ఫలితాలు ఉంటాయండి. పుష్కరము అనే సమయానికి ఈ దేవాది దేవతలందరూ కూడా ఆ పుష్కరిణిలో ఉంటారు. అసలు మామూలుగా ఎక్కడైనా మనకు ఒక నదికి పుష్కరం వచ్చిందంటే చాలా ఆనందపడుతుంటాం. ఆ నదే ఒక క్షేత్రం. అక్కడే మనకు జగద్గురు ఆదిశంకరాచార్య స్వామి వారిది చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుగుతుంది. 100 అడుగులకు పైన స్వామివారు అక్కడే సన్యాసం తీసుకున్నారనేటువంటిది కూడా ఒక మాట మనం విని ఉన్నాం. మరి అటువంటి స్థానంలో సాక్షాత్తు కైలాసనాథుడు కొలువై ఉన్నటువంటిది ఓంకారేశ్వరుడు అమలేశ్వరుడు ఇద్దరూ కూడా కొలువై ఉన్నటువంటిది. దానికి పరిక్రమణం కూడా ఉందండి, ఇంకెక్కడా లేదంతా. మనకు అరుణాచలానికి ఎన్ని కిలోమీటర్లు అండి? 14 కిలోమీటర్లు. దానికి పరిక్రమణం 64 కిలోమీటర్లు అండి. ఓంకారేశ్వరం ఏదైతే నది ఉందో దాని పరిక్రమణం 64 కిలోమీటర్లు. ఈ 12 రోజుల పాటు లక్ష్మీ గణపతి హోమం చేస్తూ ఆ పరిక్రమణ చెయ్యాలి. జన్మకి ఇంతకన్నా ఇంకేం కావాలండి? ఎన్నో రకాలుగా సంపాదించుకుంటాం, ఎన్నో రకాలుగా దైవ దర్శనాలు చేసుకుంటాం. కానీ ఇటువంటిది ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు, మళ్ళీ 12 ఏళ్ళ వరకు ఈ పుష్కరం రాదు. 12 ఏళ్ళ పాటు నేను ఉంటానని మనమే చెప్పలేము, రేపటి రోజు తెలీదు. కాబట్టి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో తెలీదు. అటువంటి మహత్తరమైనటువంటి విధానంలో చాలా యోగంగా సుప్రసిద్ధమైనటువంటి ఓంకార క్షేత్రం పేరే ఓంకారం. ఓం అనేటువంటిది ప్రాణబీజం. అకార ఉకార మకార ఇతీతానేకధా సమభరత్తదేతదో మితీయ ముక్త్వా ముచ్యతే యోగి జన్మ సంసార బంధనాతు. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ఇవి ఓం అనేటువంటిది ప్రాణబీజం. ఆ క్షేత్రం పేరే ఓంకారేశ్వరం. ఓంకారం, ఓంకారేశ్వరుడు అమలేశ్వరుడు, ఓంకారమమలేశ్వరం అని.
ఆ ఇద్దరూ కొలువైనటువంటి ప్రదేశము పరిక్రమణ 64 కిలోమీటర్లు, చతుషష్ఠి ఉపచారాలు అంటే ఈ 64 అనేటువంటిది ఈశ్వరుడికి కానీ అమ్మవారికి కానీ 64 రకాల ఉపచారాలు ఉంటాయి. వాటికి సమూహం ఇది. 8 తోటి మనం చూసుకున్నట్లయితే కనుక 8 8 64. 8 అంటే అష్టైశ్వర్యాలు కావచ్చు, అష్ట దిగ్గజాలు కావచ్చు, ఇవన్నీ వస్తుంటాయి మనకు అందులో. ఇలా వీటిని మనం తీసుకుంటుంటే 8తో ముడిపడి ఉంటుంది. 8 అంటేనే జీవితానికి సంబంధించిన ఒక జీవాన్నిచ్చేటువంటి ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటిది. ఎందువల్లంటే మీరు ఎక్కడ మొదలు పెడతారు, ఎక్కడ చివరి తీసుకెళ్తారో తెలియదు. దానికి ఏ క్షణమైనా జీవితం మలుపు అనేటువంటిది తిరిగిపోవచ్చు. 8 అంటే అష్టహ అంటారు. ఈ 8 సంవత్సరాలు అనేటువంటిది మనిషికి ఉపనయనం చేసేటప్పుడు కానివ్వండి, పై స్థాయికి వెళ్ళినప్పుడు కానివ్వండి, 8 దాటిందే ఓకే 8 సంవత్సరాలు దాటితే పిల్లవాడిని వేదనలో జయించండి. గర్భాష్టమేషు గర్భంలో ఉన్నది లెక్క కలుపుకొని 8 సంవత్సరాలకు ఉపనయనం చేయండి. ఆ 8 అనేటువంటిది జీవితానికి చాలా ప్రాముఖ్యత. ఆ 8 అంటే 64. ఇవన్నీ కూడా ఎన్నో రకాలైనటువంటి విధానాలకి సమకూరుస్తుంది. అవి దృష్టిలో ఉంచుకొని అటువంటి క్షేత్రంలో మనం కనుక లక్ష్మీ గణపతి హోమం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క జీవి సుఖంగా ఉంటారు అనే ఒక ఉద్దేశంతో 1,00,000 మోదకాలతో లక్ష్మీ హోమాన్ని సంకల్పం చేశాము. అక్కడ ఎంతమంది వచ్చినా వాళ్ళకి ఉండడానికి వీలుగా కూడా ఒక 2 అంతస్తుల భవనం కూడా రెంట్కి తీసుకోవడం జరిగింది. 24 గదులు ఉండేటువంటి భవనాన్ని కూడా రెంట్కి తీసుకోవడం జరిగింది. రోజు కనీసం 1,000 మంది అనుకుంటున్నాము. ఇక తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా 12 రోజులు అందరికీ కూడా అన్నప్రసాద వితరణ చేస్తూ భగవంతుడు ఆ అవకాశం మాకు ఇచ్చాడు, దాన్ని ఆ రకంగా సద్వినియోగం చేసుకోవాలని ఒక ఉద్దేశంతో ఈ నెలాఖరికి వెళ్ళిపోతామండి. సో నిజంగా సార్ లక్ష్మీ గణపతి హోమం అసలు అది చూడాలంటేనే మనకు అదృష్టం ఉండాలి. సో అలాంటిది దాంట్లో పాల్గొనొచ్చు కదా, ఎవరైనా పాల్గొనవచ్చు. నిజంగా దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ముఖ్యంగా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నేను గతంలో విన్నాను సార్. ఇది నిజమే కదా సార్? ఆదౌ పూజ్యో గణాధిప. ఎక్కడ ఎవరు ఏ పూజ మొదలుపెట్టినా గణపతికి లేదా ఎవరు ఏ పూజ మొదలుపెట్టినా ఆయనకి సంబంధించింది లక్ష్మీ గణపతి అంటే మూలం ఆయనకి. ఆ మూలాన్నే 1,00,000 సార్లు ఆ మంత్రాన్ని హోమం చేస్తున్నామంటే మరి సామాన్య విషయం అయితే కాదు కదా. ఎస్ సార్. ఓకే, రావాల్సిన వాళ్ళు ఈ కింది నెంబర్కు కాంటాక్ట్ అవి రావచ్చు అంటారు? తప్పకుండా రావచ్చు, వాళ్ళ ఓపిక యథాశక్తిగా రావచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూశారు కదా, లక్ష్మీ గణపతి హోమం పుష్కర కాలంలో మొదలు పెడుతున్నారు. సో మీరు కూడా పాల్గొనాలనుకుంటే గురువు గారిని సంప్రదించవచ్చు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.